రాశి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే ట్రెడిషనల్ అమ్మాయా? మీ టీజర్ చూడలేదా రాశి అందులో తన్ని బాగా చూపెట్టారు ట్రెడిషనల్ గా. ట్రెడిషనల్ ఉంటుంది, రెబెలియస్ ఉంటుంది, మళ్ళీ కొంచెం కొన్ని అంటే లైక్ ఫైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో షీస్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆల్ మిక్స్ ఆడపిల్ల ఆల్ మిక్స్ ఆడపిల్ల అంటే ట్రెడిషనల్ అనుకున్న లోపలే రెబెలియస్ అయిపోతుంది, రెబెలియస్ అనుకున్న ఫైట్ చేస్తుంటుంది. సో ఐ థింక్ హర్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ అండ్ న్యూ ఎనర్జీ అండ్ తను చాలా బాగా చేసింది. అంటే తనకి లాంగ్వేజ్ కూడా కొంచెం వచ్చు కాబట్టి షీ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ తన పేరు వచ్చి సత్య గారు. అండ్ వాళ్ళిద్దరు కాంబో ఇస్ సో గుడ్ బికాస్ సత్య గారు ఇస్ సో స్పాంటేనియస్. ఈజ్ లైక్ ఎవ్రీ టేక్ హిల్ అంటే ఏదో ఒక న్యూ డైలాగ్ ఆర్ యాడ్ ఆన్ ఉంటుంది కదా. సో టు మ్యాచ్ అప్ టు హిమ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ రాశి హాస్ డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఈవెన్ ఇప్పుడు కరెంట్ జరుగుతున్న విషయాల్ని కూడా అందులో ప్రస్తావించారు, లైక్ బెట్టింగ్ థింగ్. అంటే హౌ క్యూరియస్ అసలు మ్యాచెస్ జరుగుతున్న టైం జుట్టు వేయకుండా చెప్పాలంటే అది ఫన్నీ వేలో చాలా బాగా చూపించగలగడం అనేది. సో ఐ థింక్ అదే అంటున్నాను, టీజర్ ఇస్ జస్ట్ టీజర్ బట్ చూసినప్పుడు దిర్ ఇస్ లాట్ మోర్ సీన్స్ టు దట్ అండ్ లాట్ మోర్ డైలాగ్స్ విచ్ విల్ జనరేట్ సో మచ్ ఫన్. అంటే లైక్ యూ టుక్ లైక్ 4 years టైం తీసుకున్నారు. అంటే స్టోరీ రెడీ చేయడానికి ఇంత టైం పట్టిందా, లేదంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరుగుతున్న వాటిని ఇందులో ఇన్కల్కేట్ చేయడానికి టైం తీసుకున్నారా? అది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా బికాస్ రవి గారికి తెలియాలి అది. బట్ బికాస్ సీజన్ 1 చాలా హిట్ అయినప్పుడు 3 రోజెస్ ఎవ్రీవన్ వాస్ వెరీ హ్యాపీ. హ్యాపెనింగ్ థింగ్స్ నే తీసుకున్నారు. రైట్ నా అప్పుడేం జరుగుతుందో ఆ విషయాల్ని ప్రస్తావించారు. లైక్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని తను పూర్ణ క్యారెక్టర్ కదా. సో అదే అంటే చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వలన చాలా మంది దే కుడ్ ఓన్ ఇట్. సో ఈవెన్ సీజన్ 2 కూడా ఐ థింక్ నేను అనుకోవడం ఏంటి అంటే ప్రాబ్లీ ది నీడెడ్ అ స్ట్రాంగ్ కంటిన్యూయేషన్. సీజన్ 1 నుంచి సీజన్ 2కి వెళ్ళాలంటే ఇది కూడా ఈక్వల్లీ హిట్ ఉండాలి, దీనికంటే డబుల్ ఉండాలని చెప్పి ప్రాబ్లీ దే థాట్ ఆఫ్ ఇట్ అండ్ టుక్ టైమ్. అండ్ రవి గారు దాని తగ్గట్టు రాసినట్టున్నారు బికాస్ ద డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. యా నవ్వుతూనే ఉంటాం అసలు సిరీస్ మొత్తం చూస్తుంటే. బికాస్ నేను డబ్బింగ్ చేసినప్పుడు అయితే ఆయన ఎవరైతే డబ్బింగ్ ఇంజనీర్ ఉంటాయో ఆయన అయితే అసలు నవ్వుతూనే ఉన్నారు ప్రతి సీన్కి. లైక్ చాలా బాగుంది మేడం, చాలా బాగుంది అని చెప్పారు. సో ఐ బికాస్ ఈజ్ ఫస్ట్ పీపుల్ హుల్ వాచ్ ఇట్ కదా ఆఫ్టర్ ద షూట్ అండ్ ఆల్ వితౌట్ మ్యూజిక్ ఆయన చూసారు. అప్పుడే ఆయనకు నచ్చింది అంటే ఆబ్వియస్లీ యూ గైస్ విల్ లవ్ ఇట్. ఓకే, మీరు ముగ్గురు కలిసి ఆర్ హోల్ కాస్ట్ కలిసి చూసారా, ఎంజాయ్ చేశారా? ఒకసారి డబ్బింగ్ లో ఎవరిది వాళ్ళు చూసుకోవడం మేబీ రేపు ఎల్లుండి చూస్తాము. మీరు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఎవరిది అలా డబ్బింగ్ చెప్తూ ఆ బిట్స్ అండ్ పార్ట్స్ గా చూసినప్పుడు? బిట్స్ అండ్ పార్ట్స్ లో నాది నేనే చెప్తా కాబట్టి నాకు చెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. మధ్య మధ్యలో ఏదో ఒకటి క్యారెక్టర్స్ చూడడం అలాంటి ఏం చేయలేదా? ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు మనకి అంత. అయ్యో అవునా? సో ఇప్పటి వరకు హోల్ సిరీస్ కలిసి అయితే చూడలేదా? మేము డబ్బింగ్ లోనే చూసింది, సో చూడాలి. సో అంటే యాజ్ మీ ఒక్క పార్ట్ వరకు మాత్రమే మీకు తెలుసు అండ్ మీరు ఎవరితో అసోసియేట్ అయ్యి ఉన్నారో వాళ్ళ వరకే మీ క్యారెక్టర్స్ ఏంటి అనేది తెలుసు. ద రిమైనింగ్ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మాకు వైబ్ తెలుసు, వైబ్ ఉంది బికాజ్ మాకు డైలాగ్ ఇట్స్ మోర్ సినిమాటిక్. యా